Hello guys, welcome to my channel Algorithm Avenue. మనం మన ప్రీవియస్ వీడియోస్గా టూ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గోరిథమ్స్ గురించి చూస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అండ్ ప్రాబ్లమ్స్ విత్ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్. సెకండ్ వచ్చేసి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అండ్ ప్రాబ్లమ్స్ విత్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్. అందులో మనకి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ద అవుట్పుట్. అంటే మనకి ఇప్పుడు మన డేటా మీద మనము స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అప్లై చేసినప్పుడు ఈచ్ టైం మనకి ఒక్కొక్క సెట్ ఆఫ్ అవుట్పుట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైం మీరు మీ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనేది మీ డేటా మీద అప్లై చేసినప్పుడు ట్రైనింగ్ ప్రాసెస్లో మనకు ఒక సెట్ ఆఫ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని రీట్రైన్ చేసినప్పుడు నదర్ సెట్ ఆఫ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇట్లా మనకి అవుట్పుట్లో ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ ప్రాబ్లమ్ విత్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ విత్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఇస్ మనకి ర్యాండమ్నెస్. ఓకే, ర్యాండమ్నెస్. ఇప్పుడు మనము స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ కాంటోర్ ప్లాట్ చూసినప్పుడు ఇది వచ్చేసి స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ కాంటోర్ ప్లాట్. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు మనకి గ్లోబల్ మినిమా రీచ్ అవ్వడానికి మనకి చాలా నాయిసీ స్టెప్స్ అనేది తీసుకుంటుంది. ఓకే, చాలా నాయిసీగా మనకి మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఎందుకు జరుగుతుంది? మనకి ర్యాండమ్నెస్ వల్ల జరుగుతుంది. ఓకే, ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ టేకింగ్ మల్టిపుల్ రాంగ్ స్టెప్స్. అంటే మనకి ఈ పాయింట్ దగ్గర రీచ్ అవ్వడానికి మనకి మల్టిపుల్ రాంగ్ స్టెప్స్ అనేది తీసుకుంటుంది. ఓకే, అది ఎందుకు తీసుకుంటుంది? మనకి డేటాలో ఉండే ర్యాండమ్నెస్ వల్ల తీసుకుంటుంది. ఓకే, డేటాలో ఉండే ర్యాండమ్నెస్ వల్ల తీసుకుంటుంది. ఓకే, ఇది వచ్చేసి సెకండ్ ప్రాబ్లం విత్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ని మనం ఓవర్కమ్ చేసేదే మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్. ఓకే, ఈ ఇన్కన్సిస్టెన్సీ అండ్ ర్యాండమ్నెస్ ని మనము ఈ మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ తోని ఓవర్కమ్ చేయొచ్చు. అంటే మనకి మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అనేది బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అండ్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్. ఓకే, ఈ రెండిట్లో ఉండే ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయడానికి వచ్చిందే మనకి మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్. ఓకే, ఫస్ట్ ఈ మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అనే నేమ్ లోనే మనకి మినీ బ్యాచ్ అని కనిపిస్తుంది. అంటే మనకి డేటా ఉన్నప్పుడు మనము మినీ బ్యాచెస్ లాగా డివైడ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎంటైర్ డేటా ఉన్నప్పుడు మనము మన డేటాని మినీ బ్యాచెస్ లాగా డివైడ్ చేస్తున్నాము. ఓకే, మినీ బ్యాచెస్ లాగా డివైడ్ చేస్తున్నాం. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే మనకి 1000 rows ఆఫ్ డేటా అనేది ఉంది. ఓకే, మనకి 1000 rows ఆఫ్ డేటా అనేది ఉంది. మన బ్యాచ్ సైజ్ వచ్చేసి అంటే మనం ఈ డేటాని మన ఎంత బ్యాచెస్ తో డివైడ్ చేయాలనుకుంటున్నాం, అది మన బ్యాచ్ సైజ్. బ్యాచ్ సైజ్ వచ్చేసి నేను 100 తీసుకుంటాను. ఓకే, సారీ, 100 తీసుకుంటాను. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ వచ్చేసి 1000 డివైడెడ్ బై 100. ఓకే, 1000 డివైడెడ్ బై 100 మనకి 10. ఇప్పుడు మనకి 100 rows ఆఫ్ డేటా అనేది ఉంది. మనము ఎట్లా డివైడ్ చేయాలనుకుంటాం అంటే ఒక్కొక్క బ్యాచ్ లో 100 rows ఆఫ్ డేటా అనేది ఉండాలి మనకి. ఓకే, ఒక్కొక్క బ్యాచ్ లో మనకి 100 rows ఆఫ్ డేటా అనేది ఉండాలి. సో ఆ విధంగా మనం డివైడ్ చేయాలనుకుంటాం. ఆ విధంగా మన డేటా అనేది ఇట్లా డివైడ్ చేయాలనుకుంటున్నప్పుడు మనకి 10 మినీ బ్యాచెస్ అనేవి అవుట్పుట్ లాగా వస్తున్నాయి. ఓకే, ఈ 10 మినీ బ్యాచెస్ లో ఒక్కొక్క బ్యాచ్ లో మనకి 100 rows ఆఫ్ డేటా అనేది ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్. ఓకే, ఇది వచ్చేసి మనకి మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్. ఇప్పుడు మనకి ఈ డివిజన్ కూడా ఎలా జరుగుతుందంటే మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి డేటా అనేది ర్యాండమ్ గా షఫుల్ అవుతుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి డేటా అనేది ర్యాండమ్ గా షఫుల్ అవుతుంది. ఓకే, డేటా అనేది ర్యాండమ్ గా షఫుల్ అవుతుంది. ఇప్పుడు XYZ. ఓకే, ఈ XYZ వచ్చేసి నా ఫస్ట్ రా ఆఫ్ డేటా. ఓకే, నా డేటాలో నాకు 3 ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సారీ, 2 ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఇది వచ్చేసిన అవుట్పుట్ వేరియబుల్. ఓకే, ఇది వచ్చేసిన ఫస్ట్ రా ఆఫ్ డేటా. ఇప్పుడు ఇనిషియల్ గా మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేసే ముందు మనము డేటా అనేది ర్యాండమ్ గా షఫుల్ చేస్తాం. ఈ ఫస్ట్ రా ఆఫ్ డేటా వచ్చేసి మనకి ఎదర్ 99th row ఆర్ 101 ఆర్ 999. సో ఇట్లా మనకి షఫుల్ అవుతుంది. ఓకే, ర్యాండమ్ గా షఫ్లింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ర్యాండమ్ గా షఫ్లింగ్ అనేది జరిగినాక మనము ఈ ర్యాండమ్ గా షఫుల్ అయిన డేటా మీద మనము మినీ బ్యాచెస్ లాగా డివైడ్ చేస్తాం. ఓకే, ఈ ర్యాండమ్ గా షఫుల్ అయిన డేటా మీద మనము మినీ బ్యాచెస్ లాగా డివైడ్ చేస్తాం. ఓకే, మనము 100 తీసుకున్నాం కాబట్టి 100 శాంపిల్స్. ఓకే, ర్యాండమ్ 100 శాంపిల్స్
మనకి ఒక బ్యాచ్ లోకి డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ర్యాండమ్ 100 శాంపిల్స్ ఒక బ్యాచ్ లోకి డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ర్యాండమ్ 100 శాంపిల్స్ ఒక బ్యాచ్ లోకి డివైడ్. ఇట్లా ఎన్ని బ్యాచెస్ లోకి డివైడ్ అవుతుంది? 10 బ్యాచెస్ లోకి డివైడ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం మన డేటాని ర్యాండమ్ గా షఫుల్ చేస్తున్నాము. ఆ ర్యాండమ్ షఫలింగ్ తర్వాత మనము మన మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం మనం అప్లై చేస్తున్నాం. అంటే మనం ర్యాండమ్ గా మనం మినీ బ్యాచెస్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. ఓకే, బేస్డ్ ఆన్ ద బ్యాచ్ సైజ్ మనము ర్యాండమ్ గా మినీ బ్యాచెస్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మినీ బ్యాచెస్ ని క్రియేట్ చేసినాక మనము మన మోడల్ ని ఈ మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ మీద, ఓకే, మన డేటాని ఈ మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం మీద ట్రైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి అవుట్పుట్ పారామీటర్స్ ఎట్లా వస్తాయంటే, ఓకే, ఈచ్ మినీ బ్యాచ్ కి మనకి 10 మినీ బ్యాచెస్ అనేవి ఉన్నాయి. ఓకే, 10 మినీ బ్యాచెస్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసిన ఫస్ట్ 5 మినీ బ్యాచెస్ 1 2 3 4 5. నా నెక్స్ట్ మినీ బ్యాచెస్ వచ్చేసి ఈ 5. ఓకే, ఫస్ట్ ఈ మినీ బ్యాచ్ కి నాకు ఒక సెట్ ఆఫ్ ట్రైనబుల్ ఒక ఈపాక్ లో మనకి ఈ ఫస్ట్ మినీ బ్యాచ్ కి ఒక సెట్ ఆఫ్ ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఈ మినీ బ్యాచ్ కి నాకు ఒక సెట్ ఆఫ్ పారామీటర్స్ అనేవి వస్తాయి. ఇట్లా 10 మినీ బ్యాచెస్ కి, ఓకే, 10 మినీ బ్యాచెస్ కి 10 డిఫరెంట్ ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి వస్తాయి. ఓకే, మనకి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ లో ఇట్లా ఎంటైర్ డేటాకి ఒకటే సెట్ ఆఫ్ ట్రైనబుల్ పారామీటర్స్ వచ్చినాయి. అంటే ఒక ఈపాక్ లో ఒకటే సెట్ ఆఫ్ ట్రైనబుల్ పారామీటర్స్ వచ్చినాయి. కానీ అదే స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం మనకి ఎన్ రోస్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు ఎన్ టైమ్స్ ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి అప్డేట్ అయినాయి. అదే మనకి మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథంలో మనకి ఎన్ని మినీ బ్యాచెస్ ఉంటే అన్నిసార్లు మనకి ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి అప్డేట్ అవుతాయి. ఓకే, అన్నిసార్లు మనకి ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి అప్డేట్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఈ కేసులో మనకి 10 మినీ బ్యాచెస్ ఉన్నాయి కాబట్టి 10 టైమ్స్ మన ట్రైనబుల్ పారామీటర్స్ అనేవి అప్డేట్ అవుతాయి. ఓకే, ఇది వచ్చేసి ఎంటైర్ ఇంట్యూషన్ ఆఫ్ మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్. ఓకే, మనకి మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ లో మన కాంటూర్ ప్లాట్ వచ్చేసి, ఓకే, ఇది వచ్చేసి మన కాంటూర్ ప్లాట్. ఇప్పుడు మన మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ కి మన కాంటూర్ ప్లాట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకే, అదే స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథంలో మీకు ఇంత ర్యాండమ్ గా కనిపిస్తున్న మన కౌంటర్ ప్లాట్, అదే మన మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం కేసుకి వచ్చేసరికి ఆ ర్యాండమ్నెస్ అనేది కొంచెం తగ్గిపోతుంది. ఓకే, ఆ నాయిసీ రీచ్ అనేది, ఓకే, ఇది వచ్చేసి మన గ్లోబల్ మినిమా. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఆ గ్లోబల్ మినిమా పాయింట్ దగ్గరికి వచ్చాక కూడా మన డేటా అనేది స్టిల్ ఇట్ ఈస్ నాయిసీ. కానీ అదే మనకి మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ లో ఈ గ్లోబల్ మినిమం పాయింట్ దగ్గరకు వచ్చాక కూడా మనకి ఈ నాయిసీనెస్ ఆఫ్ ద కౌంటర్ ప్లాట్ అనేది తగ్గింది. ఓకే, ఇది వచ్చేసి మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్. ఓకే, ఈ మన మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ వచ్చేసి బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ ప్రాబ్లమ్స్ అండ్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, ఈ రెండింటిని ఓవర్కమ్ చేసి మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేది, ఆప్టిమమ్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఎంటైర్ ఇంట్యూషన్ ఆఫ్ మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్. ఓకే, ఇప్పుడు మనము ఒక కేసు చూడాలి. ఓకే, లెట్స్ సే మనకి లెట్ మీ రబ్ దిస్ వన్స్. మన ఫస్ట్ కేసు వచ్చేసి లెట్స్ సే మనకి టైమ్ సిరీస్ డేటా అనేది ఉంది. ఇన్ కేస్ ఆఫ్ టైమ్ సిరీస్ డేటా మీరు ఈ ర్యాండమ్ షఫలింగ్ అనేది చేయరు. ఎందుకంటే మనకి టైమ్ సిరీస్ డేటా ఎట్లా ఉంటుందంటే ప్రీవియస్ అంటే మనకి ఒక్కొక్క ప్రీవియస్ దాని మీద డిపెండ్. ఇప్పుడు మనకి సెకండ్ రో ఫస్ట్ రో దాని మీద డిపెండెంట్ అయి ఉంది. సో అందుకే మనము ఈ ర్యాండమ్ షఫలింగ్ అనేది మనము ఈ టైమ్ సిరీస్ డేటాలో మనం చేయం. ఓకే, ఈ ర్యాండమ్ షఫలింగ్ అనేది మనం టైమ్ సిరీస్ డేటాలో చేయం. ఓకే, అది వచ్చేసి మన ఫస్ట్ కేస్. టైమ్ సిరీస్ డేటా ఈస్ నాట్ షఫల్డ్. ఇప్పుడు మనం సెకండ్ కేసు చూద్దాం. ఓకే, ఇది వచ్చేసి మన ఫస్ట్ కేసు. ఇప్పుడు మనం సెకండ్ కేసు చూద్దాం. ఇప్పుడు మన సెకండ్ కేసులో లెట్స్ సే నాకు 1001 రోస్ ఆఫ్ డేటా అనేది ఉంది. ఓకే, నా బ్యాచ్ సైజ్ వచ్చేసి 100. ఓకే, నాకు 1001 రోస్ ఆఫ్ డేటా అనేది ఉంది.
నేను ఈ 1001 రోస్ అనే డేటాని 1000 బ్యాచెస్ తోని డివైడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, మనకి అప్పుడు ఎన్ని బ్యాచెస్ వస్తాయి? లెట్స్ సే 100 తో డివైడ్ చేసాం, నియర్లీ 10 వస్తుంది. ఓకే, బ్యాచెస్ వచ్చేసి మనకి నియర్లీ 10 వస్తుంది. ఓకే, బ్యాచెస్ అనేది నియర్లీ 10 వస్తుంది. కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఒక శాంపుల్ అనేది మిగిలిపోతుంది. ఓకే, మీరు 1001 ని బ్యాచెస్ 100 తో డివైడ్ చేసినప్పుడు మనకి నియర్లీ 10 బ్యాచ్ సైజ్ అనేవి వస్తాయి. ఓకే, సారీ, నియర్లీ 10 బ్యాచెస్ అనేవి వస్తాయి. ఓకే, నియర్లీ 10 డిఫరెంట్ బ్యాచెస్ అనేవి వస్తాయి. కానీ మీరు ఇక్కడ చూస్తే ఒక శాంపుల్ అనేది, అంటే ఒక చిన్న రో ఇన్ఫర్మేషన్ అనేది మనం లూజ్ చేస్తున్నాం. అంటే ఒక రో ఆఫ్ డేటా అనేది మనం వీఆర్ ఎంటైర్లీ లూజింగ్ ఇట్. సో అది అవాయిడ్ చేయడానికి మనకి 2 అప్రోచెస్ ఉన్నాయి. ఓకే, 2 అప్రోచెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డ్రాపింగ్, సెకండ్ అప్రోచ్ వచ్చేసి ప్యాడింగ్. ఓకే, మనము ఇట్లాంటి కేసెస్ ని హ్యాండిల్ చేయడానికి మనకి 2 అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి డ్రాపింగ్, ఇంకోటి వచ్చేసి ప్యాడింగ్. అంటే ఏదర్ నువ్వు ఈ మిగిలిపోయిన, ఓకే లెట్స్ సే మనకి ఈ 1000 రోస్ ప్లస్ 1, ఓకే 1000 రోస్ ప్లస్ 1, ఈ ఒక్క రోజుని నువ్వు ఏదో డ్రాప్ చేస్తావు, ఆర్ నీకు ఒక్క రో మరీ ఇంపార్టెంట్ అయినప్పుడు నువ్వు ప్యాడింగ్ అన్న అప్లై చేస్తావు. ఓకే, అంటే మనము ఈ XYZ, ఓకే, ఆ మిగిలిపోయిన రో డేటా వచ్చేసి XYZ. ఈ XYZ అనేది ఒక రో అవుతుంది. మిగిలిన 99 రోస్, ఓకే, మిగిలిన 99 రోస్ అనేవి జీరోస్ అవుతాయి. ఓకే, మిగిలిన 99 రోస్ జీరోస్ అవుతాయి. ఓకే, ఎందుకు? మనకి బ్యాచెస్ 100 కాబట్టి మనకు ఉన్నొక్క శాంపుల్ని మనం ఇంపార్టెంట్ లా కన్సిడర్ చేసి రిప్రజెంట్ చేయాలనుకుంటాం. కాబట్టి నువ్వు దాన్ని ఉంచాలంటే నీకు బ్యాచెస్ అనేవి ఎప్పుడు ఈక్వల్ గా డివైడ్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి 10 బ్యాచెస్ తీసుకున్నప్పుడు మనకు ఒక్కొక్క బ్యాచ్ లో 100 రోస్ ఆఫ్ డేటా అనేది కంపల్సరీగా ఉంటుంది. ఓకే, బ్యాచెస్ లో మనకి బ్యాచ్ సైజ్ ఎప్పుడు ఈక్వల్ గానే ఉండాలి. ఓకే, అది ఎప్పుడు ఈక్వల్ గానే ఉండాలి. సో ఆ కండిషన్ ని మనం సాటిస్ఫై చేయడానికి మనకు ఉన్న ఒక ఆప్షన్ ఏదర్ డ్రాపింగ్ ద డేటా, ఆర్ నువ్వు దాన్ని మరీ ఇంపార్టెంట్ లా కన్సిడర్ చేసినప్పుడు నువ్వు దాన్ని జీరోస్ తోని ప్యాడింగ్ అన్న చేస్తావు. ఓకే, ఏదో నువ్వు ఈ ఆప్షన్ కన్నా వెళ్తావు, ఆర్ ఈ ఆప్షన్ కన్నా వెళ్తావు. ఓకే, కానీ మనకి ఇట్లా 1098 ఈ 1098 రోస్ ఉన్నప్పుడు, ఇది వచ్చేసి మా థర్డ్ కేసు. మనకి ఇట్లా 1098 రోస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ నువ్వు ప్యాడింగ్కి వెళ్తావు. ఓకే, డ్రాపింగ్ అనే ఆప్షన్ ఉండదు. ఎందుకు? మనకి జస్ట్ 2 రోస్ ని మనం జీరోస్ తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మనకి డేటా రిప్రజెంటేషన్ లో ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపెట్టదు. ఓకే, డేటా రిప్రజెంటేషన్ లో మనకి ఎక్కువ ఎఫెక్ట్ అనేది చూపెట్టదు. సో అందుకే నువ్వు డ్రాపింగ్ కి మించి నువ్వు ప్యాడింగ్ కి వెళ్తావు. ఓకే, ఇది వచ్చేసి 3 కేసెస్. ఓకే, మనకి ఫస్ట్ కేసులో టైం సిరీస్ డేటాలో మనం ర్యాండమ్ గా షఫుల్ అనేది చేయము. ఎందుకంటే మన టైం సిరీస్ డేటాలో మనకి ఈ ఆర్డర్ అనేది మ్యాటర్ అవుతుంది కాబట్టి నువ్వు ఈ ర్యాండమ్ షఫలింగ్ అనేది చేయవు. సెకండ్ వచ్చేసి మనకి ఇట్లా జస్ట్ సింగిల్ శాంపుల్ ఉన్నప్పుడు, ఆర్ 5 శాంపుల్స్ ఇట్లా చిన్న డేటా అనేది మనకు మిగిలిపోతున్నప్పుడు నువ్వు డ్రాప్ చేస్తావు. ఓకే, మోస్ట్లీ డ్రాప్ చేస్తావు, ప్యాడింగ్ అనేది చేయవు. ఎందుకంటే ఇట్లా చాలా జీరోస్ ఉన్నప్పుడు, ఓకే, చాలా జీరోస్ నువ్వు డేటా అనేది రిప్రజెంట్ చేసినప్పుడు నువ్వు డేటా రిప్రజెంటేషన్ ని టోటల్ గా లాస్ అవుతావు. ఓకే, ఇది వచ్చేసి మన సెకండ్ కేసు. మన థర్డ్ కేసు వచ్చేసి ఇట్లా నియర్లీ డిఫరెన్స్ ఆఫ్ 2 శాంపుల్స్ కానీ 3 శాంపుల్స్ కానీ 4 శాంపుల్స్ కానీ 5 శాంపుల్స్ కానీ ఇట్లున్నప్పుడు మనము జీరో ప్యాడింగ్ అనేది చేస్తాం. ఓకే, జీరో ప్యాడింగ్ అనేది చేస్తాం. ఇది వచ్చేసి ఎంటైర్ ఇంట్యూషన్ ఆన్ మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్. ఓకే, మనము ఈ గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం సిరీస్ అయితే కంప్లీట్ చేస్తాం. ఓకే, మనం ఈ మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ తోని గ్రేడియంట్ డిసెంట్ ఆల్గరిథం సిరీస్ అనేది కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ మనకు వచ్చేసి బ్యాక్ ప్రాపగేషన్ ఆల్గరిథం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఈ వీడియోకి అయితే అంతే. Hope you like this video. If you like the video, please like, share and subscribe. Thank you.